తూర్పు ఏజెన్సీలో 3 పువ్వులు 6 కాయలుగా మైనింగ్ దందా జరుగుతోంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా మైనింగ్ దందా సాగుతోంది. ఇష్టారీతిన మైనింగ్ మాఫియా తవ్వకాలు కొనసాగిస్తోంది. ఓవైపు పర్యవేక్షణ లోపం, మరోవైపు రక్షణ చర్యలు లేకపోవడంతో అనేక చోట్ల కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మైనింగ్లను పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోంది. ఈ డివిజన్ పరిధిలో ఉన్న 7 మండలాల్లో సాధారణ మెటల్ క్వారీలతో పాటు గ్రానైట్, లెటరైట్ క్వారీలు ఉన్నాయి. ఏజెన్సీలో కేవలం ట్రైబల్స్ మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. కానీ నాన్ ట్రైబల్స్ స్థానిక గిరిజనులతో ఓ సొసైటీ ఏర్పాటు చేయించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఎందుకంటే మైనింగ్ వల్ల గిరిజన గ్రామాలకు ఆదాయం, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. దీంతో గిరిజనులు వీటికి అభ్యంతరాలు చెప్పడం లేదు. ఇక రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, రాజవొమ్మంగితో పాటు పలు ప్రాంతాల్లో క్వారీలు ఉన్నాయి. అయితే ట్రైబల్ ఏరియాల్లో ఉండే వీటిని మైనింగ్ కోసం అనుమతులు తీసుకున్నారు. కానీ నిర్వహణ ఏ రకంగా జరుగుతోందో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించడం లేదు. క్వారీ ప్రాంతాల్లో తవ్వకాలు, పరిధి దాటి ఎంత మేర మైనింగ్ జరుగుతోందో గనులు, రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఈ కోరి నిర్వాహకులు ఏం చేయాలంటే అక్కడ కార్మికులకి సరైన వసతులు కల్పించాలి సార్. ఏంటంటే ఇప్పుడు రోప్ వేసుకుని ఎక్కాలంటే అంత పైకి ఎక్కి చేయాలంటే కనుక రోపు సరైనగా లేకపోవడం, ప్లస్ ఆ బ్లాస్టింగ్ అయిన తర్వాత సరైన వసతులు లేకపోతే ఇక్కడ ఇలా జరుగుతూనే ఉంటాయి సార్. రంపచోడవరం మండలంలోని ఊట్ల గ్రామంలో ఈ మధ్య ఓ ప్రమాదం జరిగింది. పని కోసం వెళ్లిన లక్ష్మయ్య మైనింగ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదాలకు కారణాలు వంటి వాటిని మైనింగ్ అధికారులు పక్కన పెట్టేశారు. ఇక భారీ వాహనాల్లో ఏజెన్సీ ఇరుకు రోడ్లపై మెటల్ తరలిస్తున్నారు. దీంతో ఉన్న కొద్దిపాటి రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ప్రమాదకరమైన బ్లాస్టింగ్లు ఓవైపు, కార్మికుల మరణాలు, రోడ్ల విధ్వంసాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఏజెన్సీలో గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పీసా చట్టాన్ని అమలు చేస్తోంది. అయితే ట్రైబల్స్ ఏరియాల్లో అభివృద్ధితో పాటు గ్రామ సభకు అత్యధిక ప్రాధాన్యత ఉండటం ఈ చట్టానికి ఉన్న విశిష్టత. అయితే క్వారీల్లో జరిగే ప్రమాదాలను అధికారులు గుర్తించడం లేదు సరికదా, వీరి కోసం ఏర్పాటు చేసిన పీసా చట్టానికి కూడా వివరాలు చెప్పడం లేదు. ఏజెన్సీలో సహజ వనరుల వినియోగంపై సమాచారం ఇవ్వడం లేదని కమిటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. కోరీలో నైట్ కూడా ఎక్కువగా బండ్లు తీసుకెళ్తున్నారు. అసలు ఎంత మార్కెట్ నడుస్తుంది, ఏమవుతుంది కూడా మాకేం తెలియదు సార్. ఇది ఏదో కాంట్రాక్ట్ గా మేము ఎస్టీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు, వెనకాల వాళ్ళు వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఏదో మేము రోడ్డు పోతే ఏదో చేస్తాము, అది చేస్తాము, మేము ఏదో చేస్తాము అన్న మాటే తప్ప వీళ్ళు చేతులు దులుపుకొని నిలిపోవడం అన్నట్టు. దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారు అన్నది కూడా గ్రామానికి తెలియదు, ఇక్కడ ఒక వర్కర్స్ కూడా తెలియదండి. మైనింగ్ ప్రమాదాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఏజెన్సీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని గిరిజనులు కోరుతున్నారు.